తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. వైరస్ సోకి లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలతో వేలాది కోళ్లు చనిపోతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చనిపోయిన కోళ్లను వెటర్నరీ వైద్యులు పరిశీలిస్తున్నారు. టెస్ట్ల కోసం శాంపిల్స్ ల్యాబ్కు పంపారు. కొన్ని రోజుల పాటు చికెన్, గుడ్లు తినకుండా ఉంటేనే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు బర్డ్ ఫ్లూ కలకలంతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. ఏపీ నుంచి తెలంగాణలోకి వస్తున్న పౌల్ట్రీ కోళ్లపై నిషేధం విధించింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన అధికారులు కోళ్లతో వస్తున్న వాహనాలను అడ్డుకొని వెనక్కు పంపిస్తున్నారు. కలకలం రేపుతుంది. ఏపీలోని కొన్ని ప్రాంతాలలో చికెన్, కోడిగుడ్లను పూర్తిగా నిషేధించారు. అలాగే కొన్ని రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో కేవలం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా మాత్రమే కాకుండా ఎన్టీఆర్ జిల్లాలో కూడా చోట్ల కోళ్ల ఫార్మ్స్ లో ఉన్నటువంటి కోళ్లన్నీ కూడా ఒక్కసారిగా చనిపోతుండడంతో ఖచ్చితంగా ఈ కోళ్లకు సంబంధించి 8,000కు పైగా ఒక్క రోజులోనే ఒక్క చోట మృత్యువాత పడ్డాయి. అలాగే కొన్ని ఫార్మ్స్ లో ఏవైతే ఉన్నాయో తిరువురికి సంబంధించినటువంటి ఫామ్ లో దాదాపుగా రోజుకి 10,000కు పైగా కోళ్లు చనిపోతుండడంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చికెన్ నిషేధించినట్లుగా తెలుస్తోంది. ఇంకొన్ని రోజుల పాటు అంటే ఏదైతే ఈ టెస్ట్ కి సంబంధించి చికెన్ కోళ్లు చనిపోవడానికి సంబంధించి టెస్ట్ లో ఇది బర్డ్ ఫ్లూగా నిర్ణయించారు.